కీర్తన గ్రంథము 30 అధ్యాయము 11వ వచనము. దయచేసి చదవాలి, గట్టిగా చదవాలని కోరుకుంటున్నాను. కీర్తన నా ప్రాణము 30:11. కీర్తన 30:11. నా ప్రాణము మౌనముగా నుండక నేను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నీవు నా గోనెపట్టు విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా మా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించెదను. నిత్యము నేను నిన్ను స్తుతించెదము. ఆమేన్. మళ్ళీ చదువు. మళ్ళీ వాక్యం కింద నా ప్రాణమా గోనె పట్టేది. నా గోనెపట్టు విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా. చాలా ఒకటే అదే చదవాలి, మీరు చెప్పినప్పుడు అదే చదువు. ఓకే, కాణా చదవమ్మకు మాట అదే సేమ్. ಆಗ ನೀನು ನನ್ನ ಗೋಳಾಟವನ್ನು ತಪ್ಪಿಸಿ ಸಂತೋಷದಿಂದ ಕುಣಿದಾಡುವಂತೆ ಮಾಡಿದ್ದಿ. ಆಮೀನ್. ಆಮೆನ್. తీసుకుందాక కీర్తన 30 అధ్యాయము 11వ వచనంలో దేవుడు ఈరోజు మాతో వాగ్దానం చేస్తున్నారు. అది ఏమనగా, నీ గోనె తట్టుని విడిచి నిన్ను సంతోష వస్త్రము ధరింప చేస్తాను. మరి గోనెబట్టే ఏంటి, సంతోష వస్త్రము ఏంటి? ఇక్కడ చూడాలి, అందరూ డిస్టర్బ్ చేయకండి. గోనెబట్ట ఏంటి, సంతోష వస్త్రము ఏంటి? గోనె వస్త్రము అంటే పూర్వకాలంలో భక్తులు, పూర్వకాలంలో ఓల్డ్ బైబుల్ ఉంది కదా మన దగ్గర, పాత నిబంధన, అప్పుడు భక్తులు బాధలో ఉండినప్పుడు, భక్తులు కష్టంలో ఉండినప్పుడు, వాళ్ళకు దుఃఖం కలిగినప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే గోనె వస్త్రం ధరించి బూర్ది చెల్లించి దేవుడు ఆలయంకి వెళ్ళేవాళ్ళు. ఉపవాసం పెట్టి కన్నీళ్ళ ప్రార్థన చేసేవాళ్ళు. ఎవరండి? పాత నిబంధనలో భక్తులకి బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, శ్రమ వస్తాయి, ఉంటాయి కదా. కానీ ఎంత బాధ అంటే కన్నీరు పర్యంతం అయ్యే వరకు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ తోచక వాళ్ళు ఎక్కడ వెళ్ళే వాళ్ళు, అప్పుడు సీదా దేవుడు ఆలయంకి వెళ్ళేసి ఉపవాస ప్రార్థన ఉండి గోనె వస్త్రం, తన వస్త్రము వదిలేసి గోనె వస్త్రము ధరించేవారు. బూడిద అంతా చల్లుకునే వాళ్ళు. దేవుడు ఆలయానికి వెళ్ళి కన్నీటితో ఉపవాసముతో ప్రార్థన చేసేవారు. ఇలా చేసి వాళ్ళు దేవుడి దగ్గర వచ్చి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళ రోదన, వాళ్ళ విలాప ప్రార్థన చేసి దేవుని ఏం చూపించేవాళ్ళు అంటే తన కష్టాన్ని, తన బాధని ఈ విధంగా వాళ్ళు వెళ్ళి చూపించేవారు, చెప్పుకునేవారు. అర్థమవుతుందా? గోనె వస్త్రం ధరించడం అంటే ఏంటి అంటే, అప్పుడు బాధలో ఉండే, కష్టంలో ఉన్నారు. ఇప్పుడు ఎక్కడ వెళ్ళాలి, నాకు ఏమో అసలు నిరాశ నిస్పృహ జీవితం, ఇప్పుడు ఏం చెయ్యాలి నేను అంటే, అప్పుడు ఎవరు దిక్కు? దేవుడు ఆలయమే, దేవుడు ఆవరణమే, దేవుడు సన్నిధే. భక్తులు అప్పుడు వాళ్ళు ఆ విధంగా వాళ్ళ కష్టాన్ని అక్కడ చూపించేవారు. అంటే తెలిసిపోవాలి, అరే ఈయన చాలా బాధలో ఉన్నారు, చాలా కష్టంలో ఉన్నారు. అర్థమైందా? అది గోనె బట్ట. ఇది ఎప్పుడెప్పుడు చేశారు అంటే ఏస్తర్ కాలంలో, ఏస్తర్ కాలంలో మోద్రకే, హిందీలో మోద్రకే, తెలుగులోకి ఆయనకి మోద్రకే. ఆయన ఏం చేస్తారు అంటే తన జనాలు కోసము ఉపవాసం పెట్టి ఆయననే గోనె వస్త్రం ధరించి
తన వాళ్ళ కోసము రోదనతో విలాపముతో దేవుడి సన్నిధికి వెళ్ళి ప్రార్థన, ఉపవాస ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన మళ్ళీ దేవుడు ఏం చేస్తారు? ఆలకిస్తారు. ఆయన ఎవరి దగ్గర వెళ్ళరు, రాజు దగ్గర కూడా వెళ్ళరు. ఆయన ఎవరి సన్నిధికి వెళ్తారు? రాజుల కన్నా రాజు, గొప్ప రాజు దగ్గర, అంటే దేవుడి దగ్గర వెళ్తారు. అంటే దేవుడు ఏం చేస్తున్నారు అంటే నా దగ్గరకి రండి అని చెప్తున్నారు. నా దగ్గరకి రండి, ఫస్ట్ మీరు రండి, నేను కాదు మీ దగ్గర రావాలి, మీరు నా సన్నిధికి రావాలి. మీరు నా దగ్గరకి వస్తే మీ బాధలు, మీ కష్టాలు, మీ శ్రమలు అన్ని నేనేం చేస్తాను? తీసివేస్తాను. సో గోనె పట్టే అంటే దాని అర్థమైందా మీకు? అంటే వాళ్ళ బాధలు, వాళ్ళ శ్రమలు, వాళ్ళ కష్టాలు. ఈరోజు దేవుడు కూడా మీకు అలాగే చెప్తున్నారు. ఆ కాలంలో, ఏసర కాలంలో కూడా మనం గోనె బట్టలు, అలాగే నిన్నవే పట్టణంలో ఎప్పుడైతే జనాలు పశ్చాత్తాప పడారు, బాధ అయింది, అరే నేను దేవుడి కన్నా మేము అపోజిట్ వెళ్తున్నాము, దేవుడి కన్నా మాకు ఎవరు దిక్కు లేదు. అప్పుడు అక్కడ జనాలు కూడా ఏం చేశారు అంటే గోనె బట్ట ధరించి ఉపవాస ప్రార్థన చేశారు. అదే ఉపవాస ప్రార్థన ఎవరి దగ్గర వెళ్ళి చేశారు? దేవుడి సన్నిధిలో వెళ్ళి చేశారు. అప్పుడు దేవుడు ఏం చేశారు అంటే వాళ్ళ ప్రార్థనని దేవుడు ఆలకించారు, వాళ్ళకి జవాబిచ్చారు, వాళ్ళ పరిస్థితిని దేవుడు మార్చారు, వాళ్ళకి దేవుడు ఒక సరైన దారి చూపించారు. అర్థమైందా మీకు? గోనె వస్త్రం ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే మళ్ళీ ఒకసారి చదువు. వాక్యం ఏముంది? నా గోనె పట్టు విడిపించి, నా గోనె పట్టని విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నారు. ఈ రోజు ఒకవేళ మా జీవితంలో కూడా, మీ జీవితంలో కూడా భారంగా ఉన్నారు, మీరు కష్టభరంగా జీవితంలో జీవిస్తున్నారు, నష్టభరిత మీరు జీవించున్నారు అంటే మీరు ఎక్కడికి రావాలి? దేవుడి సన్నిధిలో రావాలి. దేవుడిని మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఓకేనా? అప్పుడు దేవుడు ఎలా గొప్పవాడు అంటే మీ ప్రార్థనకి ఆయన జవాబు ఇచ్చే సత్తా, ఇచ్చే అధికారము ఆయనకి ఉంది. ఆయన మీ స్థితిగతిని మార్చగలిగే దేవుడు ఉన్నారు. మాట్లాడే దేవుడు ఉన్నారు. ఆలోచనకర్త దేవుడు ఉన్నారా లేదా? మీ ఆలోచనని ఆయన మార్చేస్తారు. అంటే మన ఆలోచన వేరే ఉంటుంది. మీ ఆలోచన మీకు ఏమైతే నష్టపరంగా ఉందో దేవుడు మీకు మంచిదే ఇస్తారు, మంచి ఆలోచన ఇస్తారు. అందు గురించి ఆలోచనకర్త అని చెప్పారు. అవునా? ఆయన మనకి మన కన్నీటిని చూసే దేవుడు ఆయన ఉన్నాడు. అయితే మీ జీవితంలో అయినా ఏ కష్టం ఉన్నదో, ఏ భారం ఉందో, ఏ సమస్య ఉన్నదో మీరు ఎక్కడికి రావాలి అంట? దేవుడి సన్నిధికి రావాలి, దేవుడి దగ్గరికి రావాలి. అప్పుడు ఆయన మీరు దేవుడి దగ్గర వచ్చి, ఇప్పుడు మనం ఎందుకు ఈ మాట చెప్తున్నాము అంటే ఉపవాస శ్రమ దినలో మనం ఉన్నాం. అవునా? జీవితంలో అందరు సంతోషంగా ఉన్నారండి? చెప్పండి. ఎవరు సంతోషంగా లేరు, సమస్యనే లేదు. ఎవరో ఇంట్లో ఏదో ఒక సమస్య ఉంటేనే ఉంటుంది. సమస్య మేము సంతోషంగా ఉన్నాము, హాయిగా ఉన్నామని లేనే, అది పైన నుంచి మనం నచ్చిస్తాము అంతేగాని ప్రతి ఇంట్లో ప్రతి మనిషి ఏమంటారు అసమాధానం, సంతోషం ఆయన దగ్గరకి లేదు. సంతోషం ఎవరి దగ్గర ఉందంట? దేవుడి సన్నిధిలో ఉంది, దేవుడి దగ్గరకే ఉంది. అందులో దేవుడు నీకు ఏం వాగ్దానం ఇస్తున్నారు అంటే నీ గోనె బట్టని నేను వదిలేసి నిన్ను సంతోషపు వస్త్రము నేను ఇస్తాను, ధరిపిస్తాను అని చెప్తున్నారు. అయితే ఇప్పుడు గోనె వస్త్రం అంటే ఏంటి? మా బాధలు, మా కష్టాలు, మా శ్రమలు, అవునా, మా దుఃఖం కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మనం ఎక్కడ వెళ్ళాలి? దేవుడి సన్నిధికి రావాలి. అప్పుడు దేవుడి సన్నిధికి రాగానే ఇప్పుడు చాలా మంది ఉపవాసంతో ఉన్నారు. ఇప్పుడు నేను ఉపవాసంతో ప్రార్థన చేశాను, గట్టిగా అరిశాను,
స్తోత్రం నాయన చెప్పాను అంటే వెంటనే నీ ఆన్సర్ ఇస్తాడా? లేదు. దానికోసం నువ్వు ఎలా, దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు నా దగ్గరికి రా, వచ్చినప్పుడు నీ సహనాన్ని, నీ ఓపికని, నువ్వు నా దగ్గర ఎలా వచ్చావు, అర్థమైందా? నువ్వు నా దగ్గర ఎలా అయితే వచ్చావో ఆ విధానాన్ని నేను పరిశీలించి చూసి అప్పుడు నిన్ను ఏం చేస్తాను? నేను సంతోష వస్త్రము ఇస్తాను. నీ మధ్యలో, నీ ఇంటిలో, నీ సంఘంలో, నీ సొసైటీలో గొప్ప కార్యము చేస్తాను అంటున్నాను. పుట్టిన వచ్చేసాను చేస్తాను కాదు. దేవుడు కూడా ఎప్పుడు ఇస్తారంట? నీ నడకని, నీ ఓపికని ఉందా లేదా, సహనశీలత, సహనం, ఓపిక, ఓర్చు ఉందా లేదా? ఈయన నా దగ్గర వచ్చి నా నడకగుడు, నా విధానం ఎలా ఉంది, ఈయన మనోభావాలు ఏమున్నాయి, ఈ మనసులో ఆలోచన ఎలా ఉంది, అన్ని కనిపెట్టి అప్పుడు మీరు కరెక్ట్ ఉన్నారు, ఆయన దృష్టిలో నీతివంతులుగా ఉన్నారు, యథార్థంగా ఉన్నారు, ఆయన పెట్టి పరీక్షలో, ఆయన పెట్టి పరిశోధనలో మీరు పాస్ అయితే అప్పుడు ఆయన మీకు ఏమిస్తున్నారు? గోనె వస్త్రం తీసేసి మీ బాధలు, మీ కష్టాలు, మీ శ్రమలు తీసి మీకు సంతోషమైన వస్త్రాన్ని ధరింప చేస్తూ అంటున్నారు. మీరు ఎలా రావాలి అంటమ్మా? ఆయన దగ్గర ఎలా రావాలి? అందు గురించి వాక్యంలో కూడా రాయబడి ఉన్నది. ఏమని? దేవాలయానికి వచ్చినప్పుడు నీ నడత కూడా జాగ్రత్తగా ఎలా ఉంది మీరు పరీక్షించి రావాలి. ఎందుకంటే మీరు ఫంక్షన్ లో వెళ్తలేరు, మీరు ఎక్కడ వెళ్తున్నారు? దేవుడి సన్నిధిలో ఉంటున్నారు. ఆయన సన్నిధిలో మీరు ఉన్నారు, ఆయన ఆవరణలో మీరు ఉన్నారు, ఆయన గుమ్మం దగ్గర మీరు ఉన్నారు, ఆయన పాదం దగ్గర మీరు ఉన్నారు. ఇది మర్చిపోకండి. మీరు యథార్థంగా ఉంటే, మీరు నీతివంతులుగా ఉంటే, మీలో ఓపిక ఉంటే, మీలో సహనం ఉంటే మీకు నేను సంతోషపు వస్త్రము ఇస్తాను. నేను పెట్టిన పరీక్షలో మీరు పాస్ అవ్వాలి. అర్థమైందా? నాకు మస్తు సహనం ఉంది, నాకు మస్తు ఓర్పిక ఉంది అని నువ్వు చెప్పడం కాదు. దేవుడు ఎదుట, దేవుడు పెట్టిన పరీక్షలో మనము పాస్ అవ్వాలి. అర్థమైందా? సో గోనె వస్త్రం అంటే ఏంటి? మన బాధ, మన కష్టం, మన శ్రమ, మా దుఃఖం, మా నష్టం, అవే గోనె వస్త్రం. ఓకేనా? ఈ రోజు నువ్వు ఎలా ఉన్నావు అంటే దేవుడు ఇక్కడ ఏమంటున్నారు అంటే, నేను ఎలా చేస్తాను నీకు అంటే నిత్యము నన్ను స్తుతించేలాగా నీకు మార్స్తాను అంటున్నాను. నిత్యము నువ్వు నన్ను స్తుతించేలాగా నేను నీకు మారుస్తాను. కానీ ఎప్పుడు మారుస్తాను? ఎప్పుడైతే నువ్వు నా సన్నిధికి వస్తావు. ఆటోమేటిక్. నాకు రాదు. చాలా మంది అంటారు నాకు రాదు, నాకు ఎట్లనో అవుతుంది, చర్చికి రావాలంటే నా వల్ల కాదు. మనం జబర్దస్తి మార్చే పని ఆయన. ఫస్ట్ మనం ఒక అడుగు ముందు. అవునా? అవునా కదా? ఇప్పుడు చిన్న మదర్ పిల్లలకి నడిపించినప్పుడు వదలకుండా నడుస్తుందా అని చెప్తారా? ఫస్ట్ డైరెక్ట్ ఎక్కడ చూసినా చేయి పట్టుకొని నడుస్తే ఆయన ఎప్పుడు నడుస్తాడు? ఆధారం వదిలేస్తారు. రారా అంటే మా మమ్మీ ఉంది నాకు కాపాడుతుంది అని నడుస్తూ బుజ్జి కాలుతోనే వస్తాడు కదా. వస్తాడా లేదా? రానా వస్తాడా లేదా? అప్పుడే ఆయన నడవడము నేర్చుకుంటాడు. ఇక్కడ దేవుడు కూడా అలాగే అంటున్నారు. నేను తాగుతాను, నేను ఆడుకుంటాను, నేను ముచ్చట్లెక్క పెడతాను, నాకు ఇది వస్తాను, నాకు అది వస్తాను, నాకు కూర్చోాలని కాదు. నువ్వు నా సన్నిధికి రా, నువ్వు ఫస్ట్ రా. అప్పుడే నిన్ను మార్చడం నా బాధ్యత. నీ బాధను తొలగడం నా బాధ్యత, నీకు సమస్యలను తీసివేయడం నా బాధ్యత. కానీ నీది ఫస్ట్ ఏముంది? నువ్వు నా దగ్గరకి నడుచుకుంటా రావాలి.
అంతే కదా. అప్పుడే నీకు నేను ఎలా చేస్తానంటే నన్ను స్తుతించేలా నేను మార్స్తాను. దేవుడు ఏమంటున్నాడు, ఖాళీ నువ్వు నా దగ్గరికి రా, నన్ను చేరుకో, తర్వాత వదిలేసాను, నేను మొత్తం ఆటోమేటిక్ నేనే చేస్తాను. నువ్వు ఒక అడుగు ముందు వేయి. ఎందుకంటే దేవుడు వాక్యంలో చెప్తున్నారు కదా, ఆయనకి ఏ మనిషి ఆయనకి నష్టపోవాలి అని ఇష్టం లేదు. ప్రతి తల్లిదండ్రులు ఏం చెప్తారు, నా కొడుకు ఇంటికే రావాలి, నా కొడుకు మా ఇంట్లోనే ఉండాలి, మాతోనే కలిసి ఉండాలి, మేము ఒక ఫ్యామిలీ ఉండాలి, మాలో ప్రేమ ఉండాలి. అవునా? ఇలాగే కోరుకుంటారు కదా. దేవుడు కూడా అదే కోరుకుంటున్నారు. దేవుడు అంటున్నారు, ఏది ఏమైనా సరే నా సన్నిధిని మాత్రము వదలకు. నువ్వు నా దగ్గరికి వస్తే నేను నీ చెయ్యి ఎప్పుడు కూడా విడవను. నేనే నిన్ను ఎలా మారుస్తాను అంటే, నువ్వు నన్ను ఏం చేయాలంట, స్తుతించేలా కీర్తించేలా నేను నీకు చేస్తాను, నేను నీకు మారుస్తాను. అందు గురించి మనుషులు ఈరోజు మన మధ్యలో చాలా బాధలు ఉండొచ్చు. మా జీవితం ఏంటిరా బాయ్, ఇంతేనా నా బ్రతుకు, నాకు ఇంత అప్పు అయిపోయింది, రాత్రి అంతా కన్నీళ్ళతో అమ్మ నేను ఏం చేయాలి, సావాలా బ్రతకాలా, ఏం చేయాలి, నా పరిస్థితి ఏంటి, నా బాధలు ఎవరికి చెప్పాలి, నేను ఎవరి దగ్గర వెళ్ళాలి, నా బాధతో నాకు ఎవరు దూరం చేస్తారు, నా రోగాన్ని ఎవరు స్వస్థపరుస్తారు, నా బాధ ఎవరికి వినిపించాలి, ఎవరికి చెప్పాలి, ఎవరు నా బాధని తక్కువ చేస్తారు, ఎవరు నా రోగాన్ని స్వస్థపరుస్తారు అని నువ్వు అనుకుంటే, నీకు దిగులు ఉంటే, ఇక్కడ దేవుడు ఏమంటున్నారు అంటే, దిగులు చెందే అవసరమే లేదు. ఈరోజు నేను నీకు వాగ్దానం ఇస్తున్నాను, నువ్వు నా సన్నిధికి వస్తే గోనె బట్టే లాంటి నీ బాధలు నేను తీసివేసి నిన్ను అందులో నుంచి నేను ఏం చేస్తాను, నీకు విడిపిస్తాను, నీకు సమాధానం ఇస్తాను, సంతోషము ఇస్తాను, ఆనందము ఇస్తాను, నీ పరిస్థితిని నీ గతిని నేను మార్చి పెడతాను. నీకు సంతోషం కావాలా, ఆనందం కావాలా, సమాధానము కావాలా, నీ పరిస్థితి నా పరిస్థితి మారిపోవాలి అంటే మనం బంధువుల దగ్గర వెళ్ళే అవసరం లేదు, ఎక్కడ వెళ్ళే అవసరం లేదు. ఎక్కడ రావాలి? దేవుడి సన్నిధిలో రావాలి. దేవుడు మీకు ఆటోమేటిక్గా మీకు ఏం చూపిస్తారు? దారి చూపిస్తారు, ఆలోచనలు ఇస్తారు, మీకు సమాధానము ఇస్తారు, సంతోషాన్ని ఇస్తారు, ఆనందము ఇస్తారు. ఎందుకంటే ఆయన ఏమున్నాడు? సమాధానానికి కర్త అయి ఉన్నాడు, విశ్వాసానికి కర్త అయి ఉన్నాడు. ఆనందము సంతోషం ఆయన చేతిలో ఉంది కదా. సో మనం ఎక్కడ వెళ్ళాలి అంట? సీదా ఆయన సన్నిధికి రావాలి. అప్పుడు ఆయన నిన్ను స్తుతించేలాగా, నువ్వు ఆయన ఎంత గొప్పగా చేస్తాడంటే, నీ పరిస్థితిని ఎట్లా మారుస్తాడంటే, నువ్వు ఆయనని స్తుతించేలాగా, నువ్వు ఆయనని ఘనపరిచేలాగా, నువ్వు ఆయనని మహిమపరిచేలాగా అలాంటి స్థితికి నీకు తీసుకొస్తాడు కదా. కానీ ఇక్కడ మనం ఏం చేయాలి? క్వశ్చన్ ఏముంది? మనం ఏం చేయాలి? మనం ఆయన కాలుకి పట్టుకోవాలి. మన పని ఏముంది? ఇప్పుడు మన పని అవ్వకపోతే ఈ ఎమ్మెల్యే ఉంటారు లేదా, ఎమ్మెల్యే దగ్గర, తర్వాత ఎంపీ, ఇలా ఉంటుంది కదా, స్టెప్ బై స్టెప్. ఎవరో పెద్ద మనిషికి అండగా ఉండాలి అంటామా లేదా? ఆయన కాలు పట్టుకుంటే పని అవుతుంది, జస్ట్ మనుషులకి. కానీ ఇక్కడ ఏముందంటే, సమస్తము సృష్టికి మూలకర్త అయిన దేవుడు. ఆయన మమ్మల్ని ఆయన ఏం చేశారు? సృజించారు. మన పట్ల ఆయన ప్రణాళిక ఆయనకే తెలుసు. మన జన్మనిచ్చిన తల్లికి కూడా మన గురించి తెలియదు. మా పట్ల ఆయన ప్రణాళిక ఏదైతే ఉందో అది ఆయనకే తెలుసు. ఆయన మనకి నడిపిస్తాడు, ఆయన మా గమ్యానికి మనకి చేర్పిస్తాడు. కానీ అది ఎప్పుడు, ఎలా అంటే, మనము
ఆయన పాదం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన సన్నిధితో మనము చేరుకోవాలి. ఆయననే మాకు ఆశ్రయ దుర్గము అని మనము ఎప్పుడైతే ఆయన దగ్గర వెళ్తాము, ఆయన మీద ఆధారపడి బ్రతుకుతాము. ఇప్పుడు పాట పాడాను, ప్రాణము నువ్వే, ఆధారము నువ్వే, జీవ ఆధారము నువ్వే అన్న. అవునా కదా? మరి ఆయన ఉన్నాడే కాబట్టి మేము ఇక్కడ చెప్పగలుగుతున్నాం, నిల్చగలుగుతున్నాం. అవునా? పని చేయగలుగుతున్నాం. ఆయన లేకపోతే మా ఆధారం ఏంటి? మా కెపాసిటీ ఏంటి? సున్నా. చూడండి, ఇప్పుడు నేను 1-2 months ఆయన దగ్గర బాగానే ఉన్నాను, బయట నుంచి బాగానే ఉన్నాను. లోపల లివర్ ఇన్ఫెక్షన్ అయింది. ఇంత అన్నం పెట్టినా కూడా ఆకట్లేదు. అది నా చేతిలో ఉందా? ఏ డాక్టర్ ఎన్ని ఇంజక్షన్ ఇచ్చారు కానీ ఆకలి ఇప్పటి వరకు తీసుకురాలి. అది ఎవరు ఇస్తారు? ఇప్పుడు దేవుడు ఇస్తారు. అవునమ్మా, అది దేవుడే ఇస్తారు. మరి నా దగ్గర డబ్బులు ఉన్నాయి, పండుకున్న డబ్బుల మీద ఒక మాట సంతోషం లేదు. సంతోషం ఇచ్చే వాళ్ళు ఎవరు? పరుపు, మంచి మంచి పరుపులు ఉన్నాయి. నిద్ర ఎవరు ఇస్తారు? నిద్ర రాకపోతే ఏం చేస్తారు? పరుపు తీసుకొని ఏం చేస్తారు చెప్పండి? ఆకలి అయితే ఏదో కారం రొట్టి తినాలి అంట, అదే మస్తుగా నిద్ర ఎక్కడ అంటే అక్కడ పడుకుంటారు. అది దేవుడు ఇచ్చిన వరం. నిజంగా దేవుడు ఇచ్చిన వరం. పైసల్లో ఉండి కూడా నిద్ర లేదు. నేను చాలాసార్లు అన్నాను. అనిల్ అంబానీ ఆయన కొడుకు లాస్ట్ ఆయన అనంత్ అంబానీ మొన్న ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు ఒక రోజు. ఏమని? అన్ని రూమ్స్ లో ఏసీ ఉంది, కానీ ఇప్పటి వరకు నీతు అంబానీ ఏసీ రూమ్ లో పండుకోలేదు. అంబానీ అంటే ఎంత పైసా వాళ్ళు, కానీ పండుకోలేదు. ఎందుకు? ఆ బాబు పక్కనే పండుకుంటుందంట. ఆయన లైఫ్ ఇప్పుడు అప్పుడు ఇంత డబ్బు ఉండినా కూడా ఆయనలో ఉండే ఆ డిసీజెస్ ఏ డాక్టర్తోని కూడా నయము అవ్వదు. అది దేవుడు. అందు గురించి వాళ్ళు అంత దానం చేస్తారు తెలుసా? ఎంత అన్నదానం చేస్తారు వాళ్ళు, అంత అన్నం దానం చేస్తారు. అదే ఆశీర్వాదం ఇప్పటి వరకు ఆయనకి కాపాడుతూ. అంటే చెప్తున్నాను, డబ్బులు ఉండినా కూడా సంతోషం మనము కొనలేం. సంతోషము, సమాధానము, మా ప్రతి సమస్యకి సమాధానం ఎక్కడ, ఎవరి దగ్గర ఉందంట? దేవుడి సన్నిధిలో. మనం దేవుణ్ణి ఆశ్రయించాలి, దేవుణ్ణి మన ఆధారంగా మనము భావించాలి. ఆయననే మా ఆధారం. ఆయన లేకపోతే మేము ఏమీ లేము. అందు గురించి ఆయన అంటున్నారు, నువ్వు నన్ను ఆధారంగా చేస్తే నేను నిన్ను సంతోషాన్ని, సమాధానాన్ని, ఆనందాన్ని ఇస్తాను. నీకు ఒక ఉన్నతమైన స్థాయికి నిన్ను తీసుకెళ్తాను. అప్పుడు భక్తులు కూడా బాధలో, కష్టాల్లో ఉపవాస ప్రార్థన చేశారు. వాళ్ళు ఆ బాధ ఎలా చూపించాలి అంటే అన్ని వస్త్రాలు, మంచి మంచి వస్త్రాలు తీసి గోనె బట్ట అంటే అది వేసుకొని ప్రార్థన చేశారు. ప్రార్థనలో లీనం అయిపోయినారు. ఉపవాస ప్రార్థన పెట్టారు వాళ్ళు తెలుసా? అప్పుడు వాళ్ళ ప్రార్థన దేవుడు ఆలకించారు. ఎందుకు ఆలకించారు అంటే వాళ్ళలో ఉండే వాళ్ళ ఏమంటారు విధానాన్ని బట్టి, తగ్గింపును బట్టి, వాళ్ళ పశ్చాత్తాపాన్ని బట్టి, వాళ్ళ సహనాన్ని బట్టి, వాళ్ళ చేసే విధానాన్ని బట్టి, వాళ్ళ ఎలా చేశారు? ఇరిగి నలిగిన హృదయంతో మాకు ఇప్పుడు మీ తప్ప ఎవరు లేదు అని, అట్లా ఇప్పుడు మీరే మాకు సొంత బస్, మీరే ఉన్నారు, మొత్తం ఆధారం దేవుడికే చేశారు కాబట్టి నన్ను ఆధారం చేశారని దేవుడు వాళ్ళ చేయి వదలలేదు. ఏం చేశారు? లేపి. ప్రతి భక్తులు చూడండి, మీరు ఉపవాస ప్రార్థన ఎక్కడెక్కడ చేశారో వాళ్ళు అక్కడక్కడ సక్సెసే ఉంది, విజయమే ఉంది. జయం ఇచ్చారు, అభివృద్ధి ఇచ్చారు, సంతోషం ఇచ్చారు, సమాధానం ఇచ్చారు. దేవుడు మాతో ఏం కోరుకుంటున్నాను అంటే మీది నాకు ఏమీ వద్దు, ఇరిగి నిరిగిన హృదయంతో, విశ్వాసముతో, యథార్థముతో, నీతితో బ్రతకండి, నా దగ్గరికి రండి. నేను యథార్థంగా ఉన్నాను కదా, మీరు కూడా యథార్థంగా ఉండాలి. నేను పరిశుద్ధంగా ఉన్నాను, మీరు కూడా పరిశుద్ధంగా బ్రతకాలి అని దేవుడు మాతోని కోరుకుంటున్నారు. మేము అలా ఉంటే
ఏ ప్రార్థన చేసినా మా ప్రార్థన దేవుడు ఆలకిస్తారు, వింటారు. మనలో కూడా ఉంటుంది. ఒకటి మనం చేసాం అది ఒకటి. ఇప్పుడు మేము క్రిస్టియన్ ఉన్నాం, వెళ్ళాము బైబిల్ అది ఒకటి. కానీ మనసుతో వచ్చే ప్రార్థన కేవలం దేవుడి దగ్గరనే వెళ్తుంది. షో పుట్టకి కాదు. నీకు అరిసే అవసరం లేదు, గంట చేసే అవసరం లేదు. మనస్ఫూర్తిగా 2 minutes నువ్వు మంచిగా దేవుడిని గుర్తు చేస్తే 40 రోజు కూడా ఉపవాసం చేసే వాళ్ళు ఉన్నారు. దానియేలు 21 రోజు చేశారు, మోషే 40 రోజు చేశారు, యేసు ప్రభువే 40 రోజు చేశారా లేదు? ఒక్కొక్క రోజు ఉపవాసం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. 40 రోజు చేసిన తర్వాతనే వాళ్ళకి విజయం వచ్చిందని కాదు, ఒక్క రోజు చేసినా కూడా వాళ్ళకి విజయము వచ్చింది. ఇజ్రాయెల్ ఒక్కొక్క రోజు కోసం చేశారు యుద్ధం. అప్పుడు రేపు యుద్ధం ఉంది, మేము గెలుస్తామా లేదా అని వాళ్ళు ఏం చేసేవాళ్ళు? ఉపవాసం పెట్టేవాళ్ళు. పొద్దు నుంచి సాయంత్రం దేవుడు ఆలయంలో వాళ్ళు ఎంత వర్షం వచ్చినా, ఆయన్ని తుఫాన్లు వచ్చినా కన్నీళ్ళతో వాళ్ళు ప్రార్థన చేశారు. నెక్స్ట్ రోజు వాళ్ళకి ఏమొచ్చింది? విజయం వచ్చింది. సో దేవుడు కూడా మనతో అదే కోరుకుంటున్నారు. దేవుడు అందు గురించి ఈరోజు మన అందరికీ వాగ్దానం ఇస్తున్నారు. మీరు నన్ను ఆశ్రయిస్తే, మీరు నా దగ్గరికి వస్తే, మీరు నన్ను నా కాలు పట్టుకుంటే, నా సన్నిధికి మీరు వస్తే, నేను మీ గోనె బట్టని తీసివేసి మిమ్మల్ని సంతోషపు వస్త్రాన్ని ధరింప చేస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తాను. ఎటు మాట దేవుడు దీవించును గాక. ఆమేన్.